తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓ పక్క యుద్ధం వద్దంటూ శాంతి గీతం పాడుతూనే పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చూపిస్తోంది. భారత్తో యుద్ధం కోరుకోవడం లేదని రక్షణ శాఖ మంత్రి చెప్తూనే పాక్ ఆర్మీ మాత్రం భారత్పై యుద్ధానికి కాల్దూతోంది. తాజాగా పహల్గామ్ టెర్రర్ అటాక్ కు ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాక్ ముచ్చెమటలు పడుతున్నాయి. ఎప్పుడు ఎలా భారత్ తమపై అటాక్ చేస్తుందోనని తెలియక అక్కడి సైనికాధికారులు తలలు పట్టుకుంటున్నారు. మంగళవారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన ఎయిర్ స్ట్రైక్స్ లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన కేంద్రాలు, ట్రైనింగ్ క్యాంపులు బూడిదయ్యాయి. ఈ క్రమంలోనే ప్రతీకారానికి సిద్ధమైన దాయాది దేశం మన దేశ భూభాగమైన అమృత్సర్ పై మిస్సైల్ దాడికి ప్రయత్నించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ కుట్రను సమర్థవంతంగా భగ్నం చేశాయి. ఏకంగా పాక్ ప్రయోగించిన మిస్సైల్ ను యాంటీ మిస్సైల్ టెక్నాలజీని ఉపయోగించి గాల్లోనే బ్లాస్ట్ చేశారు. అనంతరం అమృత్సర్ పరిసరాల్లో పాక్ మిస్సైల్ శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మరోపక్క పాక్ ఎప్పుడైనా దాడి చేయొచ్చనే నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. ఇప్పటికే పాక్ దాడి చేసిన ప్రదేశాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. పాక్ దాడిని తిప్పికొట్టేందుకు అన్ని అస్త్రాలను భారత్ సిద్ధం చేసుకుంది. పాక్ చేసిన దాడికి ప్రతి దాడి చేసేందుకు కూడా సిద్ధమైంది. ఇదిలా ఉంటే మరోపక్క ప్రధాని నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీతో అజిత్ దోవల్ భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులపై చర్చ జరగనుంది. పాక్ ఇండియా మధ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు మోదీ. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల పరిస్థితిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇక పూంచ్ సెక్టార్లో హృదయ విదారకర దృశ్యాలు బయటకొచ్చాయి. పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల్లో భారత్ కు చెందిన 4 చిన్నారులు మృతి చెందారు. పూంచ్ సెక్టార్లో నిన్న ఉదయం నుండి భారీ ఎత్తున కాల్పులైతే జరుపుతున్నాయి పాక్ ఆర్మీ కాల్పుల్లో 4 చిన్నారులతో సహా 13 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. తాజాగా మరోసారి పంజాబ్లోని అమృత్సర్లో కూడా పాక్ దాడులకు తెగబడింది. అయితే పాక్ వక్రబుద్ధిని ముందే పసిగట్టిన భారత్ వాటిని తిప్పికొట్టింది. దీంతో ఎలాంటి భారీ ప్రమాదం జరగలేదు. మరోపక్క ఉగ్రవాది స్థావరాల లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ ను భారత్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో దాదాపుగా 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్ లక్ష్యం టార్గెట్ ఉగ్రవాదులే. పాకిస్తాన్ దేశం, పాకిస్తాన్ పౌరులు కాదు. కానీ భారత్ దాడిని తిప్పికొట్టేందుకు పాక్ చేసిన కవ్వింపు చర్యలకు భారత్లోని 13 మంది అమాయక ప్రజలు మృతి చెందారు. ఇది పాకిస్తాన్ అధికారులు గుర్తుపెట్టుకోవాలి. భారత్ను కవ్విస్తే, భారత్ దాడి చేస్తే ఇలాంటి పరిణామాలుంటాయో ఆపరేషన్ సింధూర్తో తెలిసిందే. కానీ పదే పదే కావాలనే భారత్ను కవ్విస్తోంది. ఇది పాకిస్తాన్కు మంచి పరిణామం కాదంటూ పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.